హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షా మినిస్టర్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 28, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. మరి ఇందులో మార్చి 28, 2024 నాటిలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో వార్తల్లో వ్యక్తులపైన మరి పవన్ దావులూరి, రూమీ హాల్కహాంతి. సో వీరు న్యూస్లో ఉన్నారు. సో వారు ఎందుకు న్యూస్లో ఉన్నారు, వారి యొక్క నేపథ్యం. బీమా సుగమ్ అనే ఒక యాప్ వచ్చింది. దేనికి సంబంధించింది చూద్దామండి. గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఇద్దరు వ్యక్తులకి, ప్రముఖులకి. వారి యొక్క విశేషం చూద్దాం. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి సంబంధించి, హృదయం యొక్క ఆరోగ్యానికి సంబంధించింది, హార్ట్ యొక్క ఆరోగ్యానికి సంబంధించింది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక మందును తయారు చేశారు హైదరాబాద్కు చెందినటువంటి ఒక సంస్థ వాళ్ళు. దాని పేరు లైపోస్టిరాల్. దానికి సంబంధించిన విషయాలు చూద్దాం. అంతేకాకుండా ఇక్కడ వర్కింగ్ మేనేజ్మెంట్ విషయంలో, అంటే కలిసి పని చేయాలి, కలిసి నిర్వహణ చేసుకోవాలి పనిని అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో సిబిఐ అండ్ యూరోపోల్ సంస్థ, మనకి ఇంటర్పోల్ సంస్థ తెలుసు, మరి సిబిఐ యూరోపోల్ సంస్థ వాళ్ళు ఒక అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. పంది నుండి మానవుడికి మూత్రపిండ మార్పిడి జరిగింది. మరి ఇది ప్రపంచంలో ఫస్ట్ టైం అన్నమాట. ఒక పంది మూత్రపిండాన్ని ఏం చేశారంటే మానవుడికి ఆ విధంగా అమర్చడం జరిగింది, ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో అది మరి సక్సెస్ కావడం జరిగింది. అది ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఇలాంటి విశేషాలు మనం చూద్దామండి. కానీ ఇక్కడ మనకు వార్తల్లో వ్యక్తిగా పర్సన్స్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి అంటామండి. పర్సన్స్ ఇన్ ద న్యూస్ అనే ఒక కేటగిరీ అని ఉంటుంది మనకి కరెంట్ అఫైర్స్లో. దీన్ని మనం వార్తల్లో వ్యక్తి అని చెప్పేసి అంటామండి. వార్తల్లో వ్యక్తులు అనే ఒక విభాగం ఉంటుంది. ఈ వార్తల్లో వ్యక్తులు అంటాం. దీనికి మనం నియామకాలను కూడా జోడించవచ్చండి ఈ టాపిక్కి. మరి ఈ విషయం నుండి మనం చూస్తే పవన్ దావులూరి ఐఐటి మద్రాసులో విద్యాభ్యాసం చేసి ఈరోజు అమెరికాలో ప్రముఖ సంస్థ అయినటువంటి, ప్రపంచ ప్రఖ్యాతి దిగ్గజ సంస్థ అయినటువంటి మరి మైక్రోసాఫ్ట్లో విండోస్ అండ్ సర్ఫేస్ అని చెప్పేసి ఒక 2 విభాగాలు ఉన్నాయండి. అంటే ఈ కొత్త సాఫ్ట్వేర్స్ వీటిపై ఒక హెడ్గా దానికి అధిపతిగా నియమితులు కావడం జరిగింది. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మైక్రోసాఫ్ట్ అనే సంస్థ అయితే స్థాపకుడు మనకు స్టీవ్ బామర్తో కలుపుకొని మనకి బిల్ గేట్స్ ప్రారంభించడం జరిగింది. మరి ఇలాంటి మైక్రోసాఫ్ట్ సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మరి చైర్మన్గా ఎవరు పనిచేయడం జరిగిందని చెప్పేసి అంటే వారే పనిచేస్తున్నారు ప్రజెంట్. మన తెలుగు వారే. సో మన యొక్క భారతీయుడే. ఎవరండి వారంటే సత్యనారాయణ చౌదరి నాదెల్లా, లేదా సత్య నాదెల్లా అని చెప్పేసి అంటామండి. సత్య నాదెల్లా ప్రజెంట్ పనిచేస్తున్నారు. మరి ఇలాంటి మైక్రోసాఫ్ట్లో విండోస్ అనే సంబంధించినటువంటి ఒక కొత్తగా సాఫ్ట్వేర్ మనకు వస్తుంది. విండోస్ అండ్ సర్ఫేస్ అని చెప్పేసి వస్తున్నాయి. వీటికి హెడ్గా ఎవరు నియమితులు కావడం జరిగింది, మరో భారతీయుడు నియమితులు కావడం జరిగింది. వారే పవన్ దావులూరి. సో ఈరోజు అమెరికాలో మరి చాలా దిగ్గజ సంస్థలకి, ఫేమస్ అయిన సంస్థలకి మన భారతీయులు నేపథ్యం వహించడం, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, సిఓలుగా పనిచేయడం అనేది, అండ్ చైర్పర్సన్గా పనిచేయడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకుంటున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో మనకి గూగుల్ సంస్థ కూడా అండి. మరి గూగుల్ సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, మరి దాని మాతృ సంస్థ అయినటువంటి ఆల్ఫాబెట్ అని చెప్పేసి అంటాం, దానికి సిఓగా పనిచేస్తున్న వారు సుందర్ పిచాయ్ అనేవారు. అంతేకాకుండా ప్రముఖ మరి టెక్నాలజికల్ సంస్థ అయినటువంటి ఏదైతే అడోబ్ సంస్థ అంటారండి, అడోబ్ సంస్థ, మరి అడోబ్ సంస్థగా సిఓ కూడా మన భారతీయుడే పనిచేస్తున్నారు. మరి అతను ఎవరండి, శాంతను నారాయణ అండి. ఎవరండి, శాంతను నారాయణ. ఇటీవల కాలంలో శాంతను నారాయణ 2023లో మనకి ఉస్మాన్ విశ్వవిద్యాలయం చేత గౌరవ డాక్టరేట్ కూడా పొందడం జరిగింది. మరి శాంతను నారాయణ అడోబ్ సిఓ అని చెప్పేసి అంటున్నా. ఇలా చాలా అండి. అంటే ఇక మనకు పేరు మోసినటువంటి సంస్థలకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పైన, సిఓ చైర్పర్సన్స్ పైన అడుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో మైక్రోసాఫ్ట్లోని విండోస్ అండ్ విభాగానికి, సర్ఫేస్ అనే విభాగానికి హెడ్గా, అధిపతిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే పవన్ దావులూరి నియమితులు కావడం జరిగింది. అదే మైక్రోసాఫ్ట్కి సిఓ చైర్మన్ ఎవరంటే సత్య నాదెల్లా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ యూట్యూబ్ అనే సంస్థ ఉందండి, ఒక సోషల్ మీడియా దిగ్గజ సంస్థ. మరి ఇలాంటి యూట్యూబ్కి సిఓగా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే నీల్ మోహన్ అండి. ఎవరండి, నీల్ మోహన్ అనేవారు పనిచేస్తున్నటువంటి నేపథ్యం యూట్యూబ్ అండి. అంతేకాకుండా ట్విట్టర్, మరి ఇప్పుడు ఎక్స్గా మారిపోయిన సందర్భం ఉంది ట్విట్టర్. మరి ఎక్స్కి సిఓగా ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటే ట్విట్టర్కి లిండా యక్కరీన్ అండి. ఎవరండి, లిండా యక్కరీనో పనిచేస్తున్నటువంటి విషయం అనమాట. ఓకేనా. ఇక మరికొంత సమాచారం చూద్దామండి. మరో వార్తల్లో వ్యక్తిగా పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఉంది. సో ఒక మహిళ, మరి సౌదీ అరేబియాకి చెందినటువంటి మహిళ రూమీ హల్కహాని అండి. రూమీ హల్కహాని చూడండి ఒకసారి. రూమీ అల్కహాని, మరి అల్కహాని అని హాక్ తావత్తి వాడండి, అల్కహాని. సో మరి రూమీ హల్కహాని ఎలా న్యూస్లో ఉన్నారంటే ద ఫస్ట్ సౌదీ అరేబియన్ ఉమెన్, ద ఫస్ట్ అరబ్ ఉమెన్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద, హూ విల్ బీ పార్టిసిపేట్ ఇన్ ద ఒక మిస్ యూనివర్స్ కంటెస్ట్.
దట్ విల్ బి హెల్డ్ ఇన్ సెప్టెంబర్ 2024 ఇన్ మెక్సికో. మెక్సికో దేశంలో సెప్టెంబర్ 28, 2024న నిర్వహించబోతున్నటువంటి 73వ మిస్ యూనివర్స్ అంటే విశ్వసుందరి అని చెప్పేసి అంటామండి. మిస్ వరల్డ్ అంటే ప్రపంచ సుందరి, మరి ఇది విశ్వసుందరి పోటీలలో, మరి విశ్వసుందరి పోటీలలో 2024 విశ్వసుందరి పోటీల్లో ఇవి 73వ విశ్వసుందరి పోటీలు. మెక్సికో జరుగుతున్నటువంటి పోటీలలో పాల్గొనబోతున్నటువంటి కంటెస్ట్ చేయబోతున్నటువంటి ఫస్ట్ అరబ్ ఉమెన్ వచ్చేసి ఎవరండి? రూమీ హల్కహాని అండి. ఎవరండి? రూమీ హల్కహాని సౌదీ అరేబియా దేశానికి చెందినవారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో మనకు అరబ్ దేశాలు మనం చూసినట్లయితే ఒకప్పుడు మహిళల పైన మరి సంబంధించిన విషయంలో ఇక్కడ లింగ సమానత్వం అనేది తక్కువ ఉన్న నేపథ్యంలో 2015 సంవత్సరంలోనే ప్రపంచంలోనే చివరిసారిగా అంటే 2015 సంవత్సరంలోనే మహిళలకి ఓటుకు కల్పించినటువంటి దేశం కూడా మహిళలకి ఓటింగ్ కాస్టింగ్ ఆఫ్ ది ఉమెన్ ఫ్రాంచైజింగ్ ఓటింగ్ అండి. మహిళలకి ఒక 2015లో ఓటు హక్కును కల్పించినటువంటి దేశం ఏది అని చెప్పేసి అంటే అది ఏ దేశం తెలుసు అంటే అది సౌదీ అరేబియా దేశం. ప్రపంచంలోనే మహిళలకి 1893లో ప్రపంచంలోని మహిళలకి ఓటు హక్కు కల్పించిన దేశం వచ్చేసి న్యూజిలాండ్ దేశం. 2015లో అయితే సౌదీ అరేబియా దేశం. మరి సౌదీ అరేబియా దేశంలో కొన్ని ఆంక్షలని ఏదైతే చట్టాలు ఉన్నాయో కొన్ని సరళీకరణ చేయడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యంలో ఇది ఒక లింగ సమానత్వానికి మరొక ముందడుగా, ఒక ఎంపవర్మెంట్కి ఒక ముందడుగా మన విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యం అన్నమాట. ఓకేనండి. ఎందుకోసం అంటే మొదటి అన్నప్పుడు మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ మధ్యకాలం చూడండి ద ఫస్ట్ అరబ్ కంట్రీ సో మరికి ఏం చేసింది అంటే ఇక్కడ ఒక సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద పిపా కప్ అంటే తొలిసారిగా పిపా కప్ని ప్రపంచ ఫుట్బాల్ కప్ అని చెప్పేసి అంటాం. ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ చేత నిర్వహించబడే కప్పు. దీని మరొక పేరు సాకర్ కప్పు. మరి 2022లో సాకర్ కప్ని ఏ దేశం నిర్వహించింది మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఖతార్ దేశం నిర్వహించింది. ఖతార్ దేశ రాజధాని దోహాలో నిర్వహించింది. ఇలా నిర్వహించిన సందర్భంలో ఒక రికార్డు సాధించారు. ఏంటంటే ద ఫస్ట్ అరబ్ కంట్రీ కండక్టెడ్ ద పిపా కప్, ద ఫస్ట్ అరబ్ కంట్రీ కండక్టెడ్ ద వరల్డ్ ఒక ఫుట్బాల్ కప్, ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కండక్టెడ్ ద సాకర్ కప్. దట్ ఈస్ ద ఏమైంది ఖతర్ దేశంగా గుర్తించబడిందండి. ఇలా మనకు ఫస్ట్ ఒక అరబ్ ఉమెన్ ఈరోజు ఒక విశ్వసుందరి టైటిల్ మరి సాధించలేకపోతే తర్వాత విషయం, కానీ పార్టిసిపేటెడ్ మనం జరిగిందనమాట. ఒకవేళ సాధిస్తే మరింతగా ఆ విధంగా గుర్తించి రాబోతున్నారు. సో మరి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. సో మిస్ యూనివర్స్ అనే విషయం అండి. మన భారతదేశంలో అయితే ఇక్కడ మిస్ యూనివర్స్ టైటిల్ సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా గుర్తించబడ్డారు సుష్మితా సేన్ అండి. గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో మిస్ వరల్డ్ టైటిల్ సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా గుర్తించబడ్డవారు ఎవరండి? రీటా ఫారియా. సో ఆ నేపథ్యం అనేది చాలా ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో మరికొంత సమాచారం మనకు ఉందండి. సో మనకి ఇక్కడ సౌదీ అరేబియా రాజధాని వచ్చేసి రియాద్. అంతేకాకుండా మనకి సౌదీ అరేబియాలో 45వ సౌదీ అరేబియా గురించి మనం చెప్పుకున్నట్లయితే ఒక 45వ యునెస్కో వార్షిక సమావేశాలు అనేది 2023లో 45వ యునెస్కో వార్షిక సమావేశాలు 2023లో ఎక్కడ నిర్వహించారంటే సౌదీ అరేబియాలోని రియాద్లో నిర్వహించారు. మరి 46వ యునెస్కో వార్షిక సమావేశాలు 2024లో మరి ఎక్కడ నిర్వహించబోతున్నారంటే న్యూఢిల్లీ మనకి వేదిక కాబోతున్నమాట. అలాంటి ఒక విషయం కూడా ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి సౌదీ అరేబియా విషయంలో. ఇక నెక్స్ట్ మరికొన్ని కరెంట్ అఫైర్ చూద్దాం. బాల్టిమోర్ నగరం. సో మనకి ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చండి బాల్టిమోర్ నగరం. ఈ బాల్టిమోర్ నగరం అనేది ఇక్కడ చూస్తే ఒక నది ఉంటుందండి. అక్కడ పటాపోస్కో అనే ఒక నది ఉంటుందండి. పటాపోస్కో అని చెప్పేసి పటాపోస్కో నది బాల్టిమోర్ నగరం ఆ నది ఒడినగలదు. అలాంటప్పుడు ఇది బాల్టిమోర్ పట్టణం అనేది ఒక అమెరికాలో ఉన్నటువంటి ఓడరేవులలో కూడా ఒక సీ పోర్ట్లలో కూడా వన్ ఆఫ్ ద ఒక బిగ్గెస్ట్ సీ పోర్ట్స్గా మనకు ఉంటుంది. మరి ఇలాంటి సీ పోర్ట్లలో ఏం జరిగింది? ఆ సీ పోర్ట్కి వచ్చే క్రమంలో అక్కడ ఒక బ్రిడ్జిని దాటుకొని వచ్చే క్రమంలో ఒక స్టీల్ బ్రిడ్జ్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్రిడ్జిని మనం ఇక్కడ ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ అని చెప్పేసి అంటాం. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ అమెరికాలో మరి పటాపోస్కో అనే నదిపై కట్టారు. సుమారు 3 కిలోమీటర్ల ఒక పొడవైన బ్రిడ్జ్ అండి ఇది. మరి ఇలాంటి బ్రిడ్జిలో మరి ఆ ఓడరేవును చేరడానికి వస్తువులతో ఉన్నటువంటి నౌక ఓడరేవును చేరడానికి ఆ విధంగా వస్తున్న క్రమంలో సింగపూర్ దేశానికి చెందిన నౌక అది. సో మరి గ్రీన్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక నౌక, దాని పేరు వచ్చేసి దాలి అండి. దాని పేరు దాలి. ఆ నౌక ఏమైందంటే అనుకోకుండా ఆ యొక్క బ్రిడ్జిలో ఏదైతే మనకు ఒక పిల్లర్స్ ఉంటాయో ఆ పిల్లర్స్ ఢీకొనడం జరిగింది. సో మొత్తం బ్రిడ్జ్ అంతా కూలిపోయింది. ఆ సంబంధించినటువంటి అన్నమాట. అక్కడ సుమారుగా 20 నుండి 23 మంది అందులో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా భారతీయులు అని చెప్పేసి ఇందులో ఆ నౌకలు వాళ్ళే మన భారతీయులు పనిచేస్తారని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో ఇది ఒక వార్తల్లో ప్రదేశంగా ఒక సంఘటనగా ఒక ఉందన్నమాట. ఇటీవల కాలంలో మరి అమెరికాలో
సింగపూర్ దేశం చెందినటువంటి గ్రీన్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ నౌక ఒక పిల్లని ఢీకొన్న నౌకలో కూలిపోయిన సందర్భం ఉంది. అక్కడ మొత్తం కూడా అది ఏ నగరంలో జరిగిందంటే బాల్టిమోర్ నగరం. అది ఏ ఓడరేవ్ అంటే బాల్టిమోర్ ఓడరేవ్ అండి. అది అక్కడ అమెరికాలో జరిగింది. ఏ నది ఉన్నదంటే ఒడ్డున అక్కడ పటాపోస్కో నది పైన ఉండడం జరిగింది అన్నది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక దుర్ఘటనగా మనకి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంటున్నటువంటి విషయం అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి బీమా సుగం అండి. అంటే బీమా ఇన్సూరెన్స్. మరి మన దేశంలో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు, ఇన్సూరెన్స్ అనేది ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. సో మరి ఇన్సూరెన్స్ అనేది 2047 నాటికి మొత్తం 100% మందికి ఆ విధంగా చేరుకోవాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కృషి చేస్తుంది. అలాంటప్పుడు మరి ఇన్సూరెన్స్లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్న సందర్భం ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇన్సూరెన్స్ అందరికీ అందజేసే విధంగా ఆ ఇన్సూరెన్స్ యొక్క ప్రొడక్ట్స్ ఏమున్నాయి, అంటే ఇన్సూరెన్స్ యొక్క పాలసీస్ ఏమున్నాయి, ఆ పాలసీ ఎలాంటి ప్రీమియం కట్టుకోవాలి, ఆ పాలసీ యొక్క ఉద్దేశం ఏంది, ఎలాంటి మ్యాచ్యూరిటీ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాలపైన ఒక ప్రమోట్ చేసుకునే ఉద్దేశంతో మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆన్లైన్ వేదికగా కామర్స్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరు, ఆ యాప్ పేరు ఏం పేరు తెలుసా అండి? బీమా సుగం అనే యాప్ అండి. ఇది ఎవరైనా అంటే ఇక్కడ కస్టమర్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏజెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏజెంట్స్ తమ యొక్క ప్రొడక్ట్స్ని ఆ విధంగా కస్టమర్స్కి అమ్ముకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఉంటుంది. అదే బీమా సుగం అనే యాప్ అనమాట. ఇది కామర్స్ ప్లాట్ఫామ్ అనమాట. సెల్లింగ్ దేర్ ప్రొడక్ట్స్. ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే IRDA వాళ్ళు. వాట్ అబౌట్ IRDA అండి? IRDA అనేది పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడేటువంటి ఒక సంస్థ. భారతదేశంలో బీమా రంగాన్ని అభివృద్ధి నియంత్రణ చేసే సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందండి. చాలామంది ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ రంగం అంటే ముంబైలో ఉంటుందంట. రేస్ ముంబైలో ఉంది. LIC లాంటి సంస్థలు అండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలు. ఎందుకోసం అంటే బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత బ్రాండ్ విలువ గల ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందంటే అది మన LIC అనే విషయం గమనించండి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. 1956 సెప్టెంబర్ 1న ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ. సిద్ధార్థ మల్హోత్రా మరి LICకి ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారు. మరి మన భారతదేశం LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇలా నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, తర్వాత ఇక చాలా ప్రైవేట్ సంస్థలు మనకు వచ్చాయి వివిధ కొలాబరేషన్తో. ఇలాంటి నేపథ్యంలో మరి మన దేశంలో బీమా రంగాన్ని నియంత్రణ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది IRDA. IRDA హైదరాబాద్లో ఉంది. IRDA అనగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటే మన డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మై డియర్ ఫ్రెండ్స్ చూడండి. సో మరి ఈ సంస్థ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ అండి. మరి ఇది మనకి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ దేబాశిష్ పాండా అనేవారు మరి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. మన దేశంలో రెండు చాలా ఇంపార్టెంట్ అండి. బీమా రంగాన్ని నియంత్రణ చేసేది IRDA, టెలికాం రంగాన్ని నియంత్రణ చేసేది ట్రాయ్ అండి. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. దీనికి చైర్మన్ ఇటీవల కాలంలో అనిల్ కుమార్ లహోతి నియమితులు కావడం జరిగింది. గతంలో వీరు అనిల్ కుమార్ లహోతి అనేవారు గతంలో వీరు మనకి రైల్వే బోర్డు చైర్మన్గా పనిచేశారు. ప్రజెంట్ అయితే ట్రాయ్కి చైర్మన్గా పనిచేస్తున్నారు అనిల్ కుమార్ లహోతి. PD మరి వాఘేల స్థానంలో రావడం జరిగింది. మరి రైల్వే బోర్డుకి ఎవరు చైర్మన్గా పనిచేస్తున్నారు? మరి కేంద్ర రైల్వే బోర్డుకి చైర్మన్గా పనిచేస్తున్నవారు, CEOగా పనిచేస్తున్నవారు ఒక మహిళ. సో ఫస్ట్ టైం ఒక మహిళ దానికి CEOగా చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. వారి పేరే జయవర్మ సిన్హా అండి. ఇలా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మలావి అండి. ఈ ఒక కంట్రీ అండి ఇది. ఈ మలావి కంట్రీలో 28 జిల్లాలు ఉంటాయండి, ఒక ప్రావిన్సెస్ ఉంటే అందులో 25 కూడా అంతా కూడా కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాడనమాట. కరువు అక్కడ తాండవిల్తున్న పరిస్థితి ఉంది ఈ మలావి దేశంలో. మరి ఇలాంటి మలావి దేశం ఎక్కడ ఉందని చెప్పేసి అంటే ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది ఈ మలావి దేశం. మరి ఆఫ్రికా ఖండంలో ఎక్కడ భాగానంటే దక్షిణ భాగాలు ఉంటుంది. ఇది సదరన్ ఆఫ్రికన్ ఒక కంట్రీగా ఒక నేషన్గా ఇది గుర్తించబడింది. సో మరి ఇది ఒక స్టేట్ ఆఫ్ ది డిజాస్టర్స్ అంటే ఆ దేశ ప్రభుత్వం ఎలా ప్రకటించిందంటే మేము ఒక విపత్తులో ఉన్నాము, మేమంతా విపత్తు అంటే ఇక్కడ కరువు పీడిత ప్రాంతం కావడం, పర్యావరణం ఇవన్నీ కూడా నష్టం జరగడం ఇదంతా కూడా విపత్తుగా మనం ప్రకటిస్తాం కాబట్టి స్టేట్ ఆఫ్ ది డిజాస్టర్స్గా ఒక డ్రాట్ ఫ్రోన్ కంట్రీగా ప్రకటించుకోవడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ ఆఫ్రికా దేశం ఒక కరువు పీడిత ప్రాంతంగా ఒక విపత్తులు ఆ విధంగా వస్తున్నటువంటి ప్రాంతంగా తమ దేశం వాళ్ళు
ప్రకటించుకున్నారు అధినేత వాళ్ళంటే మలావి దేశం అనే విషయం గమనించాలి. సో ఇలా మనకు ఒక వార్తల్లో దేశంగా మలావి దేశం అనేది నిల్చోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఆఫ్రికా ఖండంలో చాలా దేశాలు మనకు న్యూస్లో ఉంటున్న నేపథ్యం అండి. ఆఫ్రికా ఖండంలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటే కొన్ని పాజిటివ్గా కొన్ని ఎలాంటి కామరూన్ దేశం ఉంది. కామరూన్ దేశం ఎలా న్యూస్లో ఉంది. కేప్ వర్డే అనే దేశం ఉందండి. కేప్ వర్డే దేశం ఎలా న్యూస్లో ఉంది. ఇలా మరి కామరూన్ దేశం ఎలా న్యూస్లో ఉందంటే ఇక్కడ ఒక కామరూన్ దేశం అనేది మలేరియా టీకాని తమ దేశ ప్రజలకి అందుబాటులోకి తెచ్చింది. మలేరియా వ్యాక్సిన్ని ఏ దేశం అంటే ఇక్కడ కామరూన్ దేశం ఫస్ట్ కంట్రీ అనమాట. కేప్ వర్డే దేశం 2024 జనవరిలో మలేరియా రహిత దేశంగా ప్రకటించబడింది. వచ్చేసేది ఇక్కడ ఏ దేశం అనేది కేప్ వర్డే దేశం అనమాట. ఇలా మనకి న్యూస్లో ఉన్నటువంటి సందర్భం అనమాట ఆఫ్రికా దేశాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యారిస్ కేంద్రంగా మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డ్స్ ఇస్తారనమాట. అంటే ఇన్ఈక్వాలిటీ అంటే ఇక్కడ సమానత్వం లేకపోవడం, కానీ అసమానత్వం ఉండడం. అంటే అసమానత్వం ఉండడం అర్థం ఏంటంటే ఎవరైతే సమానత్వం గురించి పోరాటం చేస్తారో, ఎవరైతే ఇక్కడ అసమానతలపైన పరిశోధన చేసి సమానత్వాన్ని ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తారో అలాంటి వాళ్ళకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అవార్డు ఇస్తారనమాట. ఇది మనకి ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వాళ్ళు అండ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ది సోషల్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పేసి అంటామండి. దాన్ని మనం క్రిస్ అని పిలుస్తామండి. క్రిస్ అని చెప్పేసి అంటాం. గ్రిస్ అంటే ఇక్కడ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సోషల్ ఇన్ఈక్వాలిటీ సంస్థల వాళ్ళు సంయుక్తంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డ్స్ 2024 ఇస్తే ఈసారి బీనా అగర్వాల్ అండ్ నెక్స్ట్ వచ్చే జేమ్స్ కే బాయస్ ఎవరంటే జేమ్స్ కే బాయస్కి ఇద్దరికి కూడా సంయుక్తంగా ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా మరి పేరు మోసిన ఒక పర్యావరణవేత్తలుగా ఆర్థికవేత్తలు కూడా ఉన్నారండి. ఎందుకోసం అంటే ఇక్కడ అసమానత్వం జరుగుతుందంటే ఆర్థిక విషయాలపైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి సామాజిక పర్యావరణ అసమానతలపైన విశేషంగా పరిశోధన చేసినందుకు గాను ఈ సోషల్ బ్యాక్గ్రౌండ్ విషయం పైన ఎన్విరాన్మెంటల్ ఇన్ఈక్వాలిటీ విషయం పైన విశేషంగా కృషి చేసినందుకు గాను గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డ్స్ని 2024 సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటే ఇక్కడ బీనా అగర్వాల్ అండ్ జేమ్స్ కే బాయస్ అండి. వీరు అమెరికా దేశంలో మరి ఈ రంగాల్లో సామాజిక పర్యావరణ అసమతలపైన ప్రపంచవ్యాప్తంగా పరిశోధన చేస్తున్న సందర్భం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం కరెంట్ అఫైర్. లైఫోస్టెరాల్ అండి. ఏంటండి లైఫోస్టెరాల్ అండి. స్టెరాల్ అంటే ఇక్కడ స్టీరాల్ అంటే ఇక్కడ మనకు శక్తిని ఇవ్వడం అర్థం. స్టీరాయిడ్స్ ఏమి ఇస్తాయండి? శక్తిని ఇస్తాయి. మనకి ఏదైనా రుగ్మతలను ఆ విధంగా పోగొట్టే పరిస్థితి మనకు ఉంటుంది అనారోగ్యం విషయంలో. మరి ఇదే విధంగా ఇక్కడ లైఫోస్టెరాల్ అనేది ఏంటంటే ఇక్కడ మనం చూసారుగా ఇక్కడ లైఫోస్టెరాల్ చూసినట్టు ఇది మన హృదయం అండి, మన హార్ట్ అన్నమాట అది. సో మరి ఇది గుండె సంరక్షణ గురించి సాఫ్ట్ జెల్ క్యాప్సూల్ ఔషధం అనమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ సిద్ధమైనటువంటి ఆయుర్వేదంతో కొన్ని వాటిని కలుపుకొని ఆ విధంగా తయారు చేయడం జరిగింది. హైదరాబాద్కు చెందినటువంటి లీ హెల్త్ డొమైన్ అనే సంస్థ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది న్యూట్రాస్యూటికల్స్ అని చెప్పేసి అంటాం. న్యూట్రాస్యూటికల్స్ అంటాం. ఫార్మాస్యూటికల్స్ లాగా. ఫార్మాస్యూటికల్ అంటే ఒక ఔషధ సంస్థ. ఇది న్యూట్రాస్యూటికల్గా పిలుస్తున్నారు అన్నమాట ఈ మందును. లైపోస్టెరాల్ అనే మందును అడుగుతారు. హైదరాబాద్ చెందినటువంటి లీ హెల్త్ డొమైన్ అనే సంస్థ వాళ్ళు న్యూట్రాస్యూటికల్ అనే ఒక మందు అంటే లైపోస్టెరాల్ అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఇది మరి గుండె సంరక్షణ గురించి సాఫ్ట్ జెల్ క్యాప్సూల్ ఔషధంగా పిలుస్తున్నారు అన్నమాట. కాబట్టి లైపోస్టెరాల్ గురించి సరైనది ఏంటి, లైపోస్టెరాల్ ఏ మందు, ఇలాంటి విషయం మనకి ఇంపార్టెంట్గా ఉంటుందని. సో మరి ఇక్కడ హార్ట్ అంటున్నాం కాబట్టి మరి ప్రతి సంవత్సరం కూడా September 29 ప్రపంచ హృదయ దినోత్సవంగా జరుపుకుంటామండి. వరల్డ్ హార్ట్ డే ఎప్పుడండి? September 29. మరొక విషయం ద స్టడీ ఆఫ్ ది హార్ట్ అంటే గుండె సంబంధించిన విషయాలపైన అధ్యయనం చేయడానికి ఉండే శాస్త్రాన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ కార్డియాలజీ అని చెప్పేసి అంటామండి. అది కార్డియాలజీ. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. ఇక వెరీ ఇంపార్టెంట్ అండి CBI అంటే ఇప్పుడు మన భారతదేశం ఇంటర్పోల్లో ఒక సభ్య దేశంగా ఉండి మనం పనిచేస్తున్నాం. అయితే ఇంటర్పోల్ ఎట్లుంటుందో మళ్ళీ యూరోపోల్ అనే సంస్థ కూడా ఏర్పాటు చేయబడింది 1998లో. నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఏర్పాటు చేయబడింది యూరోపోల్ సంస్థ. యూరోపోల్ అంటే ఒక అబ్రివేషన్ ఉంది, యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ కోఆపరేషన్. మరొకసారి చూద్దాం. యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటాం. సో అంటే ఈ అబ్రివేషన్కు ఇక్కడ ఇచ్చిన యాక్రోనేమ్కి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అబ్రివేషన్ కొంచెం పొంతన ఉండదు అంటే, కానీ గుర్తుపెట్టుకోవాలి తప్పదు. కాబట్టి యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ అండి. ఇది యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ పనిచేస్తుంది. ఎలాంటి ఇక్కడ లా తీసుకుంటాం అన్నమాట. లా దేని గురించి అంటే ఎన్ఫోర్స్మెంట్ కోఆపరేషన్ అంటాం. అంటే ఎన్ఫోర్స్మెంట్ అంటే
న్యాయాన్ని ఆ విధంగా తీసుకోవడం, న్యాయాన్ని ఆ విధంగా సాధించే క్రమంలో ఏదైతే వివిధ అంటే న్యాయం అంటే ఎవరైనా ఉగ్రవాదులు ఉంటారు, వేరే దేశానికి పారిపోతారు, అలాంటప్పుడు వాళ్ళని ఇక్కడ వాళ్ళకి ఏదో ఉగ్రవాద చర్యలు చేపడతారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం అరెస్ట్ చేయాలి, అలాంటి వాళ్ళకి శిక్షించాలంటే న్యాయాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. అలాంటప్పుడు వివిధ దేశాలకు సహకారం అవసరం. అదే ఇక్కడ యూరోపోల్ అంటాం. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ది అంటే ఇంటర్పోల్ లాగా వీళ్ళు ఇట్లా పెట్టుకోరు అనమాట. ఇంటర్పోల్ అని చెప్పేసి ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ క్రిమినల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనకుంది. ఇది నెదర్లాండ్స్లోని ది హేగ్లోనే ఉందండి. ఇది కూడా క్షమించండి, ఇంటర్పోల్ సంస్థ ఎక్కడుందంటే ఇది లయోన్స్లో ఉందండి. ఇది ఫ్రాన్స్లోని లయోన్స్లో ఉంది ఈ యొక్క సంస్థ, ఇంటర్పోల్ సంస్థ. మరి ఈ యూరోపోల్ సంస్థ మాత్రం ది హేగ్లో ఉంది. ది హేగ్లో కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ది హేగ్లో ఉంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చేత ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో ఉక్రెయిన్లో ఉన్న చిన్నపిల్లల్ని రష్యా ఎత్తుకొస్తుంది, కిడ్నాప్ చేస్తుందని నేపంతో ఏమైందంటే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళు రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్కి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ది హేగ్లోనే ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా హేగ్లోనే ఉంది. ఏంటి మరి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు యూరోపోల్ మధ్య ఎలాంటి అవగాహన ఒప్పందం జరిగిందంటే వర్కింగ్ మేనేజ్మెంట్, అంటే పని చేసే మేము కలిసి పని చేస్తాము, కలిసి మనం పని నిర్వహణ చేద్దాము, కోఆపరేషన్ చేసుకుందాం లా ఎన్ఫోర్స్మెంట్ విషయంలో అని చెప్పేసి సిబిఐ అండ్ యూరోపోల్ మధ్య అవగాహన ఒప్పందం జరిగిందనమాట. ఇది ఒకటి మనకి ఈ యొక్క అవగాహన ఒప్పందంలో యూరోపోల్ డైరెక్టర్ అయినటువంటి క్యాథరిన్ డి బొల్లే, ఎవరండి యూరోపోల్ డైరెక్టర్ అయినటువంటి క్యాథరిన్ డి బొల్లే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన సిబిఐ డైరెక్టర్ అయినటువంటి ప్రవీణ్ సుద్, వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క వర్చువల్ ద్వారా ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. వర్చువల్ ద్వారా గుర్తుపెట్టుకోండి, వర్చువల్ ద్వారా ఈ ఒప్పందం జరిగింది. సో మనకి ఇక్కడ వర్చువల్ ద్వారా అనే విషయం గమనించండి. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాలి వర్చువల్ ద్వారా జరిగిందనే విషయం. ఒక్కోసారి అది కూడా ఒక కాన్సెప్ట్ అయిపోతుంది తెలుసా. ఇప్పుడు స్టేట్మెంట్ రూపంలో ఇస్తున్నప్పుడు ఈ ఒప్పందం న్యూఢిల్లీలో జరిగింది, లేకపోతే ఈ ఒప్పందం ది హేగులో జరిగిందంటే ఒప్పందం హేగులో కాదు, లేకపోతే న్యూఢిల్లీలో కాదు, ఎక్కడ జరిగిందంటే అది వర్చువల్ ద్వారా జరిగిందనే విషయం గమనించాలి. ఎందుకు ప్రశ్న యొక్క సరైన మారుతున్నప్పుడు మనం కూడా ఎలా వస్తుందో కూడా ఆలోచించాల్సిన అవసరం మనకు ఉంటుంది. మరి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి మనకు అంటున్నామండి. ఇది యూరోపోల్ మధ్యలో జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇలాంటి ఒప్పందాల వల్ల ఏంటంటే ఉగ్రవాదులు ఆ దేశం వచ్చినప్పుడు లేదా అక్కడ ఆశ్రయం పొందినప్పుడు మనం వాళ్ళని గుర్తించి మనకు అప్పచెప్తారనమాట. అప్పచెప్పడం అంటే మనకు రిటర్న్ బ్యాక్ చేస్తారు. అట్లా ఒప్పందం విలువ అలా ఉంటుందన్నమాట. ఒకరండి సిబిఐ అండ్ యూరోపోల్ మధ్య జరిగినటువంటి ఒప్పందం ఎక్కడ ఉంటుంది, ఏం పని చేస్తుంది, అబ్రివేషన్స్ ఏంది, ఇలాంటి విషయాలు ఇంపార్టెంట్గా ఉంటాయి. కన్నడ ఇన్స్క్రిప్షన్ ఫ్రమ్ ద కళ్యాణ చాళుక్యాస్ అండి, అంటే కళ్యాణ చాళుక్యులు చూడండి, కళ్యాణ చాళుక్యులు మనకు పరిపాలించడం జరిగిందండి కొంత ప్రాంతాన్ని దక్షిణ భారతదేశంలో. మరి కళ్యాణ చాళుక్యులు ప్రారంభించినటువంటి కళ్యాణ చాళుక్యుల కాలంలో ఆ విధంగా వేయబడినటువంటి ఒక శాసనం, ఇన్స్క్రిప్షన్ అంటాం అంటే శాసనము, ఒక శాసనం అంటే ఒక శిలాశాసనం దొరికింది. అది కన్నడ భాషలో ఉంది. అది 900 సంవత్సరాల చరిత్ర గల శాసనం. అది మహబూబ్నగర్లో దొరికింది. మహబూబ్నగర్లోని గంగాపురం అనే ప్రాంతంలో చరిత్రకారులు గుర్తించడం జరిగింది. ఇటీవల కాలంలో మహబూబ్నగర్లో క్రింది ఏ ప్రాంతంలో కళ్యాణ చాళుక్యులు నాటి ఒక 900 సంవత్సరాల క్రితం నాటి కన్నడ శాసనం ఏ రాష్ట్రంలో దొరికిందంటే తెలంగాణ రాష్ట్రంలో దొరికింది. తెలంగాణలో ఎక్కడంటే మహబూబ్నగర్లో అండ్ అది గంగాపురంలో మహబూబ్నగర్లో దొరికిందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ మధ్యకాలం మనం చూసుకున్నాం 1000 సంవత్సరాల ఓల్డ్ అయినటువంటి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి 1000 సంవత్సరాల ఓల్డ్ అయిన వయసులో అంటే ఓల్డ్ అయినటువంటి మనకి 24వ తీర్థాంకుడైనటువంటి జైన మతంలో 24వ తీర్థాంకుడైనటువంటి వర్ధమాన మహావీడి యొక్క విగ్రహం ఎక్కడ దొరికింది. ఇలాంటివి మనకు గతంలో మన ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. తమిళనాడులో దొరికినట్టు మనకు ఆనవాళ్ళు ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు మరొక విషయం అండి, ఇక్కడ పంది నుండి మానవుడికి మూత్రపిండ మార్పిడి జరిగిందండి. ఇది అంటే గతంలో ఈ పంది నుండి వివిధ పద్ధతులు అంటే పర్టికులర్గా చూసినట్లయితే ఈ జెనిసిస్ అనే ఒక సంస్థ వాళ్ళు ఏం చేశారంటే ఆ పందిని ఒక బయోటెక్నాలజీ మెథడ్ ద్వారా జీవ సాంకేతికత విధానం పెంచారనమాట. పెంచేసి దాని నుండి పంది నుండి ఏం చేశారు అంటే ఆ సంస్థ వాళ్ళు పందిని పెంచి ఆ పంది నుండి మూత్రపిండాన్ని తీసి ఎవరికైతే మూత్రపిండం ఫెయిల్ అవుతుందో, ఎవరికైతే మూత్రపిండాల యొక్క అవసరం ఉందో ఇంప్లాంటేషన్ గురించి వాళ్ళకి అమర్చడం జరిగింది. అమెరికాలోని బోస్టన్లో ఉన్నటువంటి అంటే బోస్టన్లోని మాసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్లో ఒక వ్యక్తికి ఈ పంది యొక్క మూత్రపిండాన్ని మానవుడికి ఆ విధంగా అమర్చడం జరిగింది. మరి అతను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది, ఏ హాస్పిటల్లో జరిగింది, ఏ యొక్క సంస్థ ఈ పందిని పెంచింది,
ఆ సంస్థ పేరంటే ఈజెనిసిస్ అనే సంస్థ బయోటెక్నాలజీ జీవ సాంకేతిక విధానం ద్వారా పెంచింది. బోస్టన్లో ఇది అమెరికాలోని బోస్టన్లో జరిగింది ఈ యొక్క సంబంధించినటువంటి మార్పిడి కార్యక్రమం. మాసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్లో జరిగింది. మనకు ఒక ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండి. 1861 సంవత్సరంలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ చేత ఏర్పాటు చేయబడ్డ సంస్థ మనకి ఏంటంటే ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. భారతదేశంలో పురావస్తు ఒక సంస్థ అనమాట. భారతదేశ పురావస్తువుల పురావస్తువులనే పురాతనమైన వస్తువులని, పురాతనమైన కట్టడాలని, పురాతనమైనటువంటి చారిత్రక ఆధారాలని సంరక్షించడం అనే ప్రధానమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది ఈ యొక్క సంస్థ అనమాట. ఇలాంటి సంస్థ మరి మనం చూస్తే ఇలాంటి సంస్థ మన భారతదేశంలో మనకి ఇంతవరకు ఎన్ని మాన్యుమెంట్స్ని, ఎన్ని చారిత్రక కట్టడాలని ప్రొటెక్ట్ చేస్తుందంటే 3693 సెంట్రల్లీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ ఉన్నాయండి. మాన్యుమెంట్స్, హిస్టారికల్ బిల్డింగ్స్ అని చెప్పొచ్చు అనమాట. అలాంటి మాన్యుమెంట్స్ ఉంటే వివిధ కారణాల రీత్యా కొన్ని మాన్యుమెంట్స్ తన ఉనికిని కోల్పోయినాయి. అలా ఉనికిని కోల్పోయినటువంటి మాన్యుమెంట్స్ దాన్ని 18 వాటిని ఏం చేశారంటే డీలిస్టింగ్ చేయడం జరిగిందండి. డీలిస్టింగ్ అంటాం అంటే ఆ లిస్ట్ నుండి తొలగించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఇటీవల కాలంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదించబడ్డటువంటి లేదా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తున్నటువంటి 3693 మాన్యుమెంట్స్లో ఎన్నింటినీ ఆ లిస్ట్ నుండి తొలగించారని 18 వాటిని తొలగించడం జరిగింది అనమాట. సో మరి ఈ యొక్క ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలో ఎక్కువగా ఆ చారిత్రక ఆధారాలు ఆ విధంగా ఉన్నటువంటి ప్రాంతంగా మధ్యప్రదేశ్ అత్యధికంగా 743 మాన్యుమెంట్స్ ఉన్నాయండి, హిస్టారికల్ మాన్యుమెంట్స్. రెండవ స్థానం 412తో తమిళనాడు రెండవ స్థానం ఉంది. ఇవన్నీ కూడా హిస్టారికల్ మాన్యుమెంట్స్ని కాపాడుకోవాలని చెప్పేసి ఒక చట్టం కూడా వచ్చింది. దాన్ని AMASR యాక్ట్గా, అమాసార్ యాక్ట్గా పిలుస్తాం. అంటే 2010లో వచ్చింది. దాని అబ్రివేషన్ వచ్చేసి ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ అని చెప్పేసి అంటామండి. చూడండి, ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఒక కరెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్లో చారిత్రక విషయంలో మనకు వెరీ ఇంపార్టెంట్గా ఈ టాపిక్ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి బాస్మతి రైస్ అండి. పెళ్ళిళ్ళైనా, దావతులైనా, లేకపోతే ఒక సపరేట్ ఏదైనా కార్యక్రమాల్లో మనకు సంబంధించినటువంటి వాటిలో బాస్మతి రైస్కి ఎంతో పేరు ఉందండి. మరి ఇలాంటి బాస్మతి రైస్ అనేది మన ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక IARI అంటారు, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎన్నో వెరైటీస్ని తయారు చేయడం జరిగింది. ఏది బాస్మతి రైస్ని, ఈ బాస్మతి వంగడాలను తయారు చేసింది. మనం పరిశోధన చేసుకొని బాస్మతి నూతన వంగడాలని అంటే న్యూ వెరైటీస్ని మనం తయారు చేస్తే ఈ న్యూ వెరైటీస్ని ఏం చేసిన దొంగచాటును తీసుకుపోయి ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్ కల్టివేషన్ అంటే వేరే చోట్లల్లో పాకిస్తాన్ వాళ్ళ ప్రాంతాల్లో నాటుకుంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మన అభివృద్ధి చేసినటువంటి ఈ యొక్క న్యూ వెరైటీస్ బాస్మతి రైస్ని వాళ్ళు ఆ విధంగా పొలాల్లో పండిస్తున్నారు. పొలాల్లో పండించి వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న విషయాన్ని భారత్ గుర్తించింది, మన భారత వ్యవసాయ పరిశోధన శాఖ గుర్తించింది. సో దీనిపైన మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ పైన ఆ విధంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇది విరుద్ధం కాబట్టి పేటెంట్ వచ్చిన వాటికి కానీ అలా చేయడం. సో అది మనకు ఈ న్యూస్లో ఇవ్వడం జరిగింది ఒక ఆర్టికల్ రూపంలో. పాకిస్తాన్స్ పైరసీ ఆఫ్ ఇండియన్ బాస్మతి రైస్ వెరైటీస్ అంటే పాకిస్తాన్ పైరసీ చేస్తుంది. ఇప్పుడు మన సినిమా విడుదల కాగానే వెంటనే అది రాకపోతే వెంటనే మనం చూస్తాం, దాన్ని పైరసీ అంటాం కదా వీడియోస్. అట్లా కూడా ఇది కూడా ఏంటంటే మనకు ఇంకా అంతర్జాతీయ పరంగా ఆమోద ముద్ర తెలియక ముందుకి మనం తయారు చేసిన వాటికి అలా చేయడం జరుగుతుందన్నమాట. మన భారతదేశంలో మనం చూసినట్లయితే బాస్మతి రైస్ అనేది మనకి జమ్మూ కాశ్మీర్లో కానీ, పంజాబ్లో, హిమాచల్ ప్రదేశ్లో, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్లో కొద్ది భాగం అండి చాలా ఎక్కువగా పండిస్తారు. అంటే ఉత్తరప్రదేశ్ కొద్ది భాగం మాత్రం పండిస్తారు, కానీ ఈ రాష్ట్రంలో చాలా ఎక్కువ పండిస్తారు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే బాస్మతి రైస్ వండుతుందో అది సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, UAE అండ్ యెమెన్ దేశాలలోకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి ఇలాంటి నేపథ్యంలో ఇల్లీగల్ కల్టివేషన్ పాకిస్తాన్ చేయడం బాగాలేదని చెప్పేసి ఆర్టికల్ మనకింది. దీనిపైన చర్యలు అనేది కొనసాగుతాయి అన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంది. ఇటీవల కాలంలో భారతదేశం అభివృద్ధి చేసినటువంటి భారత వ్యవసాయ పరిశోధన శాఖ అభివృద్ధి చేసినటువంటి ఈ క్రింది ఏ ఆహార ధాన్యాలని నూతన వంగడాలను వారు తయారు చేస్తున్నారు, పండిస్తున్నారంటే అది పాకిస్తాన్ దేశం అనేది చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి, ఇక్కడ ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ స్టాక్హోమ్ కన్వెన్షన్ ద్వారా
1972 జూన్ 5న ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థ. సో మరి ఏంటంటే అదంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ. మరి కెన్యా రాజధాని నైరోబి కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థ కూడా ఏదండి ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి. మరి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ పర్యావరణ కార్యక్రమంలో భాగంగా మరి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఒక పర్యావరణాన్ని కాపాడే విషయంలో ఒక నిధులు అవసరం ఉంటుంది. అలాంటప్పుడు గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అనే మరొక సంస్థతో కొలాబరేషన్ అయ్యి ఆ యొక్క పర్యావరణ కార్యక్రమాలు ముందు తీసుకెళ్తుంది అన్నమాట. ఇలాంటి నేపథ్యంలో మనకి ఇక్కడ మనకి ఈరోజు మనం ఒక పంట పండించడం ఒక ఎత్తు అయితే, పంట దిగుబడి రావడం ఒక ఎత్తు అయితే, ఆ నేలని కాపాడుకోవడం కూడా ఒక ఎత్తు. ఎందుకోసం అంటే ఈ యొక్క ఏదైతే ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ వల్ల మొత్తం కూడా నేల అనేది ఇన్ఫెర్టిలిటీ సారవంతాన్ని కోల్పోయింది. అలాంటి నేపథ్యంలో సో మరి ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ దానికి అనుబంధంగా ఉన్నటువంటి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ వాళ్ళు ఏం చేశారంటే ఫామ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారండి. మనం ఫామ్ అంటే క్షేత్రం అని అర్థం వస్తుంది. అగ్రికల్చర్ ఫామ్ అంటాం. ఒక ఫార్మర్ ఎక్కడ పని చేస్తాడు? ఫార్మర్ అంటే రైతు ఫామ్ చేస్తారు. మరి ఫామ్ అంటే ఏందో చూడండి. ఫామ్ అంటే ఒక అబ్రివేషన్, ఫైనాన్సింగ్ అగ్రోకెమికల్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండి. చూడండి, అగ్రోకెమికల్ అంటే కెమికల్స్, రసాయనాలని అగ్రో అంటే అగ్రికల్చర్లో కెమికల్స్ యూజ్ చేస్తున్నాం. దాన్ని మనం ఏం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ అంటే రిడక్షన్ అంటే తగ్గించుకోవాలి. రిడక్షన్ అంటారు అంటే తగ్గించుకోవాలి. ఇది మేనేజ్మెంట్ నిర్వహణ చేసుకోవాలి. తగ్గించుకోవడం కాదు, మళ్ళీ పంటను కూడా వండియాలి. మళ్ళీ ఎలా చేయాలని చెప్పేసి ఒక ఫామ్ అనే కార్యక్రమం చేశారు. దీనికి ఏం చేస్తారంటే ఒక 5 సంవత్సరాల పాటు $379 మిలియన్ల ఖర్చు పెడతారు. $379 మిలియన్ ఖర్చు పెడతారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ ద్వారా అమలు అవుతుంది అనమాట. మరి ఇలాంటి దాంట్లో మన భారతదేశం కూడా చేరింది. ఈక్వెడార్ దేశం, ఇండియా, లావోస్, ఫిలిప్పైన్స్, ఉరుగ్వే, వియత్నాం దేశాలు చేరడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనకి ఎందుకోసం అంటే న్యాచురల్ ఫార్మింగ్ అని వచ్చింది. అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటాం, లేదా మనకి ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇవన్నీ వస్తున్నాయి. మరి దీంతో పాటుగా ఇవి కూడా అందులో ఉపయోగపడుతుంది అనమాట. ఫామ్ అబ్రివేషన్ ఏంది, ఏ దేశాలు చేరుతున్నాయి, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల లోపు, దీనికి ఉన్న ఇబ్బంది, ఇవన్నీ విషయాలు అనమాట. యుఎన్ఈపీతో పాటు గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ వాళ్ళు కూడా చేస్తున్న సందర్భం అనమాట. మరి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్కి గ్లోబల్ అంబాసిడర్గా, ప్రపంచ ప్రచారకర్తగా ఎవరు పనిచేస్తున్నారంటే సో మన భారతదేశం చెందినటువంటి దియా మిర్జా అండి. ఎవరండి? దియా మిర్జా అనే ఒక బాలీవుడ్ నటి వీరు పనిచేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. సో కాప్ ప్రెసిడెన్సీస్ ట్రయాక్ అంటారండి. ట్రయాక ఏంటండి? ట్రయాక ఒక అద్భుతమైన విషయం అండి. ట్రయాక అంటే ట్రై అంటే టీఆర్ఐ ట్రై అంటే ఇక్కడ 3 అనే అర్థం వస్తుంది. ఏంటి ఆ 3 అంటే చూడండి ఇక్కడ COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 28 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్, అదర్వైజ్ వీ కాల్డ్ యాజ్ వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమితి అని చెప్పేసి అంటాం. ఈ 2023 సదస్సును ఎక్కడ నిర్వహించడం జరిగింది? నవంబర్ 30 నుండి డిసెంబర్ 12, 2023లో దుబాయ్లో UAEలో నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే ఒకటే నిర్ణయం అండి. ఏంటా నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే ఇక్కడ దాని దుబాయ్ కాన్సెన్సస్ లేదా UAE కాన్సెన్స్ అని పిలుస్తాం. కాన్సెన్సస్ అంటే ఒకటే అనమాట. అంటే గతంలో ఏవైతే ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడే విషయంలో వాతావరణ మార్పులని ఆ విధంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని కాపాడుకునే విషయంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మెయిన్ అనమాట. ప్యారిస్ ఒప్పందం 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం, అది ఉంది చూడండి. దానిపైనే మనం ముందుకెళ్ళాలనేది కాన్సెన్సస్ అనమాట. గతంలో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఏర్పాటు చేయడం, అది కూడా ముందడుగు వాళ్ళలేదు. బట్ 1.5 డిగ్రీ సెల్సియస్ తగ్గించుకోవడం ప్రపంచ ఉష్ణోగ్రతను. అలాంటి విషయంలో ఒక సభ్య దేశాలు చర్చించడం జరిగింది. ఈ దుబాయ్లో కూడా అదే చర్చించారు. రానున్నటువంటి సదస్సులు అండి COP29 లేదా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ 2024 మనకి నిర్వహించబోతున్న నవంబర్లో. దీని వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమితి అని కూడా అంటాం. మరి ఇది ఎక్కడ నిర్వహించబోతున్నారంటే అజర్బైజాన్ మరి అజర్బైజాన్ రాజధాని అనేటువంటి బాకులు నిర్వహించబోతున్నారు. సో దీన్ని కూడా అక్కడే అదే చర్చ రాబోతుంది. మళ్ళీ COP30 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ 2025 మరి వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమితి అని కూడా అంటాం దీన్ని. ఇది ఎక్కడ నిర్వహించబోతున్నారంటే బ్రెజిల్లో నిర్వహించబోతున్నారు. ఈ మూడు సంబంధించినటువంటి దేశాలలో కూడా ఇక్కడ కాప్ సదస్సు మనకు వార్తలు ఉంది. అంటే దుబాయ్లో అయిపోయింది లాస్ట్ ఇయరే. 2024లో అజర్బైజాన్ నిర్వహించబోతున్నారు, 2025లో బ్రెజిల్ నిర్వహించబోతున్నారు. ఈ 3 దేశాలు కలిసి కూడా ట్రయకగా ఏర్పడ్డాయి అనమాట. ఒక ట్రయక అని చెప్పేసి అంటాం. అంటే 3 దేశాలు సమన్వయంగా పనిచేయాలి. అంటే మిషన్ 1.5 అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,
అండ్ అజర్బైజాన్ అండ్ బ్రెజిల్. అంటే యూఏఈ కన్సెన్సస్ అంటే యూఏఈలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉందో 1.5 డిగ్రీ సెల్సియస్ తగ్గించడం ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక సంవత్సర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీన్ని మనం 1.5 ఒక డిగ్రీ సెల్సియస్ అంబ్రిల్లాగా పిలుస్తాం, లేకపోతే మిషన్ 1.5గా పిలుస్తామండి. దీన్ని ట్రయాకా మిషన్ 1.5 అండి. ఇటీవల వార్తలు ఉన్న ట్రయాకా మిషన్ 1.5 అంటే ఏంటంటే ఉష్ణోగ్రతను తగ్గించుకోవాలి 2100 సంవత్సరం నాటికి. అందులో ఏ దేశాలు భాగస్వామ్యం అవుతున్నాయి, అంతేకాకుండా సదస్సులో ఇంపార్టెన్స్ ఏంటి, సిఓపి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్, మరి UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2023. దీనికి అదర్ నేమ్ వచ్చేసి వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమితి అని చెప్పేసి అంటామండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఒక పర్యావరణ విషయంలో సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గులాల్ కోట్ అండి. గులాల్ అంటాం మన తెలుగు ప్రాంతాల్లో గులాల్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక కలర్ అనమాట, గులాల్ కలర్ అని చెప్పేసి అంటాం. మన ఈ హోలీ పండుగ వచ్చిందంటే దాన్ని మనం వాడుకుంటాం. అదేవిధంగా రాజస్థాన్లోని జైపూర్లో ఒక హోలీ ఫెస్టివల్ని మనకి ఇక్కడ గులాల్ కోటగా పిలుస్తారండి. గులాల్ కోటగా పిలుస్తారు. ఇది హోలీ ఫెస్టివల్. ఈ హోలీ ఫెస్టివల్ గులాల్ కోట అంటే మనకు ఇప్పుడు గుడి పడవ అంటారు ఒక్కొక్క దగ్గర, ఇప్పుడు ఓనం పండుగ అని చెప్పేసి అంటాం, బైశాఖి పండుగ అని చెప్పేసి అంటాం, సంక్రాంతి అంటాం. ఇలా పేర్లు అనేది మనకు మారుతున్న సందర్భం మనకు ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ ఇండియన్ హెరిటేజ్ కల్చర్లో అంటే ఇక్కడ భారతదేశ సంస్కృతి సాంప్రదాయ విషయంలో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో పండుగలపైన, జాతరలపైన, ఫోక్ డ్యాన్సెస్ పైన, క్లాసికల్ డ్యాన్సెస్ పైన మనకు వస్తున్న నేపథ్యంలో గులాల్ కోట అనే ఒక పండుగ ఎక్కడ నిర్వహిస్తారంటే రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహిస్తారు. దీన్ని హోలీ ఫెస్టివల్గా మనం చెప్పొచ్చు అనమాట. అలాంటి నేపథ్యం ఈ రాజస్థాన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి రాజస్థాన్ ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరండి, ద ప్రజెంట్ సీఎం ఆఫ్ ది రాజస్థాన్ వచ్చేసి భజన్ లాల్ అండి. అండ్ గవర్నర్ భజన్ లాల్ శర్మ, అండ్ రాజస్థాన్ గవర్నర్ వచ్చేసి మరి కల్రాజ్ మిశ్రా అనేవారు ఉండడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి, ప్రాజెక్టు సూర్య. ఇటీవల మనకు న్యూస్లో ఉంది ప్రాజెక్టు సూర్య. ఏంటండి ప్రాజెక్టు సూర్య అంటే ఇక్కడ ఇప్పుడు మన ఇస్రో చైర్మన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్, ప్రెసిడెంట్ చైర్మన్ మరి అతని ఒక డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. సో ఏంటి ప్రాజెక్టు సూర్య విషయం అంటే ఇక్కడ ఫ్రెండ్స్ మనందరికీ తెలిసి ఈరోజు మన భారతదేశం, మన ఇస్రో ఎన్నో మైల్ స్టోన్స్ని మనం సొంతం చేసుకోవడం జరిగింది. సో మరి 2 ఉపగ్రహ ప్రయోగ వేదికలు, 2 శాటిలైట్ లాంచ్ ప్యాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్తో పాటు తమిళనాడులోని మరి తుతుకుడి జిల్లా కులశేఖరపట్నంలో కూడా 2వ లాంచ్ ప్యాడ్ని ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ఈరోజు మనం సంబంధించిన రాకెట్స్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రైవేట్ రంగాన్ని రాకెట్లో ఆ విధంగా వస్తుంది. విక్రమ్ ఎస్ అనే పేరుతో స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు కూడా ఒక రాకెట్ తయారు చేసుకునే నేపథ్యం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రాజెక్టు సూర్య అనే పేరుతో ఏం చేస్తున్నారంటే NGLVని డెవలప్ చేస్తున్నారు. NGLV అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఒకప్పుడు న్యూ జనరేషన్ కూడా అనొచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని మనం అభివృద్ధి చేస్తున్నాం. ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ యొక్క విషయం ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ ఎ రీయూజబుల్ లాంచ్ వెహికల్గా పనిచేస్తుంది అన్నట్టు. అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే తిరిగి పునర్వినియోగం చేసుకుంటాం అనమాట. లైక్ ఇప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ఎలా ఉందో, ఇప్పుడు కొన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ ఆరియాన్ పై అనే రాకెట్ ఎలా ఉందో అలా చేస్తున్నాం అనమాట. అంటే ఇది పునర్వినియోగం చేసుకుంటాం, 3 దశల్లో ఉంటుంది. అండ్ గ్రీన్ క్రయోజనిక్ ఇంధనాలు వాడతామండి. గ్రీన్ క్రయోజనిక్ అంటే జనరల్గా క్రయోజనిక్ ఇంధనం అంటే అర్థం ఏంటంటే ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్ల మిశ్రమం. అలా కాకుండా ఈ గ్రీన్ క్రయోజనిక్ ఇంధనాలు ఏంటంటే మనకు పర్యావరణాన్ని కూడా ఎలాంటి విధ్వంసం కాపాడుతాయి. లిక్విడ్ మీథేన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ల మిశ్రమే ఇక్కడ గ్రీన్ క్రయోజనిక్ ఇంధనాన్ని వాడబోతున్నాం అనమాట. సో ఇది మనకు ప్రాజెక్టు సూర్యలో నిర్వహిస్తున్న కార్యక్రమం. అంతేకాకుండా మన ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు ప్రకటించారు 2035 నాటికి మరి ఇండియాస్ ఓన్ స్పేస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాం. మరి ఇలాంటి అంటే మన భారతదేశం స్వదేశంగానే ఒకటి శాశ్వత అంతరిక్ష కేంద్రం 2035లో ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పనిచేస్తుంది అమెరికా, రష్యా, కెనడా కొన్ని దేశాలతో. అంతేకాకుండా తియాంగాంగ్ అనే పేరుతో చైనా కూడా ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రం నిర్మించుకుంది. అలాంటి నేపథ్యంలో మనం కూడా 2035 నాటికి మన భారతదేశం సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది పైన ఒక 400 కిలోమీటర్ల పైన. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే ఇండియన్ స్టార్ సెల్లర్ టు ది మూన్ అంటే భారతదేశం యొక్క అంతరిక్ష నావికులని మనం ఒక స్టార్ సెల్లర్ని ఒక మూన్ మీదకి పంపించడానికి కూడా ఈ ప్రాజెక్టు సూర్యలో భాగంగా NGLVని ఈ యొక్క
సంబంధించిన రాకెట్ సిస్టమ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని ఏవైతే మనకు ఉన్నాయో వాటిని ప్రయోగించబోతున్నాం. దాన్ని మనం ఎల్జీఎల్విన్ డెవలప్మెంట్కి అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ డెవలప్మెంట్ చేయడానికి ప్రాజెక్టు సూర్య అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రాజెక్టు సూర్య అనే కార్యక్రమం దేనికి సంబంధించింది, లేదా ఏ శాఖకు సంబంధించింది, ఏ సంస్థకు సంబంధింంది, అందులో ఉన్నటువంటి మొత్తం విశేషాలు కూడా మనకు క్లియర్ కట్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సమాచారం. ఓకేనా? ఇక నెక్స్ట్ చూద్దామండి. సిద్ధి మిశ్రా అండి. మనకి ఈరోజు మన న్యూస్లో ఉన్నటువంటి ఒక 2.5 సంవత్సరాల సంబంధించి ఒక వయసు ఉన్నటువంటి ఒక బాలిక మరి సిద్ధి మిశ్రా ఎందుకు రికార్డు సాధించడం జరిగిందని మధ్యప్రదేశ్ చెందినటువంటి వీరు. సో వాళ్ళ మహిమ మిశ్రా అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్తో మహిమ్ మిశ్రా అండ్ భావన దేహారియా సో వాళ్ళ పేరెంట్స్తో కలుసుకొని మరి ఇక్కడ ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కడం అంటే నేపాల్లోని ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే బేస్ క్యాంపుకు చేరాలి. ఈ బేస్ క్యాంప్ అనేది మరి సముద్ర మట్టానికి 17,500 మీటర్లు అట్లా ఉంటుంది. 17,500 అడుగులు ఉంటుంది అనమాట సముద్ర మట్టానికి. 17,598 సంవత్సరం సుమారుగా ఉంటుంది ఆ అడుగుల సముద్ర మట్టంలో అంత చేరాలన్నమాట. దాని తర్వాత మళ్ళీ మనం ఒక ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలంటే ఇంకా కొంత దూరం వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక 2.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక బేబీ సిద్ధి మిశ్రా సో ఆ ఘనతను సాధించడం జరిగింది. చిన్న వయసు అనమాట, ఇంతకన్నా చిన్న వయసు లేదు. ఒక 1 మంత్ కింద ఒక చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి 4 సంవత్సరాల బాలిక అయినటువంటి జారా అనే అమ్మాయి కూడా ఈ ఘనతను సాధించింది. బట్ 4 సంవత్సరాల బాలిక కాబట్టి ఇప్పుడు సిద్ధి మిశ్రా రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. ఎలా అడగడానికి ఉంటుందంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని 17,598 అడుగులటువంటి బేస్ క్యాంప్ని అతి చిన్న వయసులో చేయనటువంటి అమ్మాయి పేరు ఏం పేరు అన్నప్పుడు సిద్ధి మిశ్రా అని మధ్యప్రదేశ్ చెందినటువంటి బాలిక. ఇక సందీప్ పాండే ఆసియా నోబెల్ బహుమతిగా పిలువబడే రామన్ మెగాసిస్ అవార్డు పొందిన వారే మనకి సందీప్ పాండే అండి. మరి సందీప్ పాండే గారు మనకి ఒక ప్రముఖ దినపత్రికలో ఎన్నో వ్యాసాలు కూడా రాస్తూ ఉంటారు. ఒక మేధావిగా ఉన్నారు, ఎంతో ఒక సామాజికవేత్తగా అతను ఉన్నారు సందీప్ పాండే. అంతేకాకుండా సందీప్ పాండే రామన్ మెగాసిస్ అవార్డులో మరి ఎమర్జెంట్ లీడర్షిప్లో అవార్డు పొందిన వ్యక్తి. అంతేకాకుండా ఈ యొక్క స్లమ్ ఏరియాలలో విద్యను అందించాలి, అందరికీ విద్యను అందించాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆశ అనే ఒక కార్యక్రమం ద్వారా ఎంతో సంబంధించినటువంటి సేవ చేస్తున్నారు ఎవరంటే సందీప్ పాండే గారు. మరి సందీప్ పాండే మనం గురించి చెప్పాలంటే అతనికి రామన్ మెగాసిస్ అవార్డు వచ్చినప్పుడు ఎమర్జెంట్ లీడర్షిప్లో అవార్డు వచ్చినప్పుడు అవార్డు ప్రైజ్ మనీ తీసుకోకుండా ఓన్లీ అవార్డు యొక్క సంబంధించిన ఒక మెమౌంట్ని మాత్రమే తీసుకున్నటువంటి వ్యక్తి మరి సందీప్ పాండే. సో కారణం ఏంటంటే సందీప్ పాండే మరి రామన్ మెగాసిస్ అవార్డు ఫిలిప్పైన్ దేశం ఇచ్చినప్పుడు కూడా ప్రైజ్ మనీ అనేది రాక్ పిల్లర్స్ అండ్ ఫోర్డ్ ఫౌండేషన్లు ఇస్తాయి కాబట్టి అలాంటి సంస్థలు ఇచ్చిన డబ్బులు నాకు అవసరం లేదని చెప్పేసి తిరస్కరించిన వ్యక్తి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ క్రైసిస్ అని నడుస్తూ ఉంది. మరి పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం అనేది కొనసాగుతుంది. October 7, 2023 నుండి కూడా కొనసాగుతుంది పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధము ఆ క్రైసిస్ అనేది. ఇలాంటి సమయంలో అమెరికా అనేది ఇజ్రాయెల్ వైపే ఉంది, అమెరికా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుంది అనే ప్రధానమైన ఉద్దేశంతో గతంలో అమెరికాలోని బర్కిలీలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ ది కాలిఫోర్నియా ఇచ్చినటువంటి డాక్టరేట్ డిగ్రీని అండ్ గతంలో న్యూయార్క్లో ఉన్నటువంటి సిరక్యూజ్ యూనివర్సిటీ చేత ఇచ్చినటువంటి 2 ఎంఎస్సీ డిగ్రీలు, తను 2 ఎంఎస్సీ చేసిన డ్యూయల్ ఎంఎస్సీ డిగ్రీలని తిరిగి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. ఒక లెటర్ ద్వారా మీకు ఇస్తున్నాను. ఎందుకోసం అంటే ఈ యొక్క పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో ఇప్పుడున్న ఈ క్రైసిస్లో అమెరికా తన యొక్క పాత్రను పోషిస్తలేదు, ఇజ్రాయెల్కే మద్దతు తెలుపుతుంది, ఒక న్యాయం వైపు లేదు అని చెప్పేసి ఆ విధంగా సందీప్ పాండే తన డిగ్రీస్ని ఆ విధంగా చేయడం ఈ అమెరికాలో చేసిన డిగ్రీస్ని వాళ్ళకి అప్పచెప్పడం జరిగిందని మనకు న్యూస్లో ఇవ్వడం జరిగిందండి. కాబట్టి అడగవచ్చు పాలస్తీనా ఇజ్రాయెల్ యొక్క క్రైసిస్లో యుద్ధంలో అమెరికా వైఖరి నిరసిస్తూ తను చదువుకున్న డిగ్రీలను వెనక్కిచ్చినటువంటి సామాజికవేత్త ఎవరన్నప్పుడు భారతీయుడు ఎవరు, ఆ రామన్ మెగాసిస్ అవార్డు గ్రహీత ఎవరన్నప్పుడు సందీప్ పాండే అండి. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి సునీల్ ఛెత్రి. మరి భారతదేశం గర్వించదగ్గ ఒక అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు, ఒక దిగ్గజ క్రీడాకారుడే, పాపులర్ ఒక ఫుట్బాల్ ప్లేయర్, ఇండియన్ ఫుట్బాల్ ప్లేయరే సునీల్ ఛెత్రి అండి. మరి సునీల్ ఛెత్రి మరొక రికార్డు సొంతం చేసుకోవడం జరిగింది. అంటే రికార్డు అంటే ఇక్కడ 150 అంతర్జాతీయ మ్యాచెస్ ఆడడం జరిగింది. 150 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడడం జరిగింది. సో ఇది కూడా మనకి అస్సాంలోని గువహతిలో జరిగినటువంటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్, అఫ్కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ పైన అంటే ఫిఫా క్వాలిఫైయింగ్ గురించి జరిగినటువంటి పోటీలు ఇంకా రెండు పోటీలు ఉన్నాయి. వాటితో మనం 3వ రౌండ్లోకి ప్రవేశిస్తాం ఒకవేళ ఫిఫాలో. సో ఏదైనప్పుడు కూడా సునీల్ ఛెత్రి అయితే 150 అంతర్జాతీయ మ్యాచ్ని మరి గువహతిలో ఏ దేశంతో ఆడాడు, అస్సాంలో అంటే ఆఫ్ఘనిస్తాన్తో ఆడాడు. ఇందులో ఒక గోల్ కూడా వేయడం జరిగింది. ఈ గోల్ చేయడంతో మొత్తం కూడా 94 అంతర్జాతీయ గోల్స్, 94 అంతర్జాతీయ ఇంటర్నేషనల్ గోల్స్ చేసినటువంటి భారత
ఇంటర్నేషనల్ గోల్ చేసిన భారత ఫుట్బాల్ క్రీడాకారుడిగా మనకు సునీల్ ఛెత్రి గుర్తించబడేటువంటి నేపథ్యం అనమాట. ఎందుకోసం అంటే ప్రపంచంలో టాప్లో ఇంటర్నేషనల్ గోల్ చేసిన వాళ్ళలో క్రిస్టియానో రొనాల్డో, సునీల్ ఛెత్రి, తర్వాత లియోనెల్ మెస్సీ మన టాప్ గోల్ చేసిన వ్యక్తులుగా ఉండడం జరిగింది. క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్, సునీల్ ఛెత్రి మనోడే అండ్ భారతీయుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లియోనెల్ మెస్సీ అంటే అర్జెంటీనా క్రీడాకారుడు, ఫుట్బాల్ క్రీడాకారుడు అండి. సో మరి పిపా క్వాలిఫైయింగ్ గురించి జరుగుతున్న నేపథ్యం ఉంది. పిపా అంటాం, ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం. ఇది స్విట్జర్లాండ్లోని జురిచ్ నగరంలో పిపా అనే సంస్థ మనకు ఉంటుంది. మరి పిపాకు ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి ఎవరున్నారంటే గియానీ ఇన్ఫెంటినో అండి. గియానీ ఇన్ఫెంటినో అనేవారు ప్రజెంట్ పిపాకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి సందర్భం అనమాట. మన భారతదేశంలో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నవాడు కళ్యాణ్ చౌబే అండి. ఎవరండి? కళ్యాణ్ చౌబే పనిచేస్తున్నారు. పిపా 2022 పిపా కప్ అనేది ఖతర్ రాజధాని దోహాలో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 2026 పిపా కప్ అనేది అమెరికా, కెనడా, మెక్సికో ఈ 3 దేశాలు సంయుక్తంగా నిర్వహించబోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇవన్నీ మనకి మార్చి 28, 2024లో ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.